కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అలర్ట్స్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇటు మరి ముఖ్యంగా రేపు ఉదయం వరకు చూసుకుంటే నార్మల్గా ఉంటుంది. బట్ రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు అంచనా ప్రకారం ఇటు కాప్రా కావచ్చు, మల్కాజ్గిరి, ఉప్పల్, అలాగే హయత్ నగర్ ఈ ప్రాంతాల్లో కాస్త భారీ వర్షం పడే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి మాత్రం కాస్త భారీ వర్షం ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా నమోదే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఉపరితల ఆవర్తన ప్రభావం, సముద్ర మట్టానికి కాస్త ఎత్తులో ఉపరితల ఆవర్తన ప్రభావం ఉంది. మరి ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందంటే కొద్ది రోజుల క్రితం ఒక చర్చ అయితే జరిగింది. కానీ ప్రస్తుతం అల్పపీడనంగా ఏర్పడిన పరిస్థితి అయితే లేదు. ఆవర్తన ప్రభావం మాత్రమే కనిపిస్తోంది. దీంతో పాటు ఇటు ద్రోణి ప్రభావం కూడా, ఇటు కర్ణాటక నుంచి సమ్ డిస్టెన్స్ లో ఇక్కడ మనకి ద్రోణి ప్రభావం కూడా ఉంది. ఇటు ద్రోణులు ఆవర్తనాల ప్రభావంతో మనకి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీగానే వర్షాలు పడుతున్నాయి. మరి ముఖ్యంగా ఇటు కర్నూలు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇటు రాయలసీమకు సంబంధించిన ప్రాంతాల మీద ప్రభావం చూపిస్తోంది. ఇటు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఇటు కారు మబ్బులు ఒక్కసారిగా కమ్మేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. నేను ఒకసారి స్కైని చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కారు మబ్బులు కమ్మేసిన పరిస్థితి ఉంది. ఒకసారి ఆ విజువల్స్ నేను ఒకసారి స్కైని చూపించే ప్రయత్నం చేస్తాను. ఆకాశాన్ని ఒకసారి చూపించి మబ్బులకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తిగా మీరు చూడొచ్చు స్కై మూమెంట్ కి సంబంధించి ఆ క్లౌడ్ మూమెంట్ కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక నార్మల్ గా ఉందని చెప్పుకోవచ్చు. బట్ మబ్బులకు సంబంధించి మీరు చూస్తే కాస్త స్టాగ్నెట్ గానే, అంటే మబ్బు పట్టిన వాతావరణం ఉంది. అంటే ఇటువంటి వర్షాలు మనకి కంటిన్యూ అవకాశం ఉందని చెప్పి మనకి సాధారణంగా మన పెద్దవాళ్ళందరూ కూడా ఆకాశాన్ని మబ్బులను చూస్తే వాళ్ళు పసిగట్టి చెప్పేవాళ్ళు. వర్షం ఈ టైంలో పడవచ్చు, వర్షం ఈ టైంలో కాస్త తక్కువగా నమోదే అవకాశం ఉంటుంది అలా చెప్పి వాళ్ళు చెప్పేవారు. ప్రెసెంట్ అటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. అంటే మబ్బు పట్టిన వాతావరణం ఉంది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడి నుంచి కాస్త చూసుకుంటే కనుక ఇంకాస్త భారీ వర్షాలు నమోదే అవకాశం అక్కడక్కడ ఆయా ప్రాంతాలకు సంబంధించి. రిమెంబర్, ఇది వర్షాకాలానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఈ ప్రభావం, అంటే ఋతుపవనాల ప్రభావం అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా ఉన్నాయి. దాంతోపాటు ఋతుపవనాలతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న వాతావరణ పరిణామాలు కూడా తోడవడంతో ఈ వర్షాలు నమోదవుతున్న క్రమం అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా నేపథ్యం.